Dr. Sudhakar Sharma గారి దగ్గరికి వెళ్దాం. What is your opinion on today's debate and as well as what is your imaginations about the Vice President of India? థ్యాంక్ యూ జమీల్జీ. ఈనాటి చర్చా కార్యక్రమం మాత్రం ఎంతో దీప్తివంతంగా క్రాంతివంతంగా కొనసాగింది. ముఖ్యంగా ఇందులో పాల్గొన్నటువంటి మన డిస్టింగ్విష్డ్ ప్యానల్ వారు ఇచ్చినటువంటి అభిప్రాయాలు సూచనలు చాలా గొప్పవి. దీన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా ఎంత సునిశ్చితంగా అన్ని అంశాలను ఆలోచిస్తున్నారు, వాటిని ఎలా అద్భుతంగా ప్రకటన చేస్తున్నారు అనే విషయం మనకు తెలుస్తోంది. ఇది భారతదేశం, ఇది మన దేశం. మరి మన దేశంలో అత్యున్నత స్థానమైనటువంటి రాష్ట్రపతి తర్వాత ఉపరాష్ట్రపతి స్థానం అర్ధాంతరంగా హఠాత్తుగా ఇలా ఖాళీ చేస్తే ఆలోచించవలసినటువంటి ఆవశ్యకత మనకు ఉందా లేదా, దాని గురించి చర్చ చేయవలసినటువంటి ఆవశ్యకత ఉందా లేదా, అది ప్రతి ఒక్కరు కూడా ముందుగా తమకు తాము ప్రశ్నించుకోవాలి. మన బీజేపీ మిత్రులు అందరూ కలిసి మమ్మల్ని కార్నర్ చేశారు, ఒంటరి వారిని చేశారు అని అంటున్నారు. నిజంగా అది సరైనటువంటి మాట కాదండి. ఎందువల్ల అంటే ఫోర్ సైడ్స్ ఛానల్ ఎప్పుడు కూడా ఏ పార్టీకి చెందినది కాదు. అలాగే ఫోర్ సైడ్స్ ఛానల్కి వచ్చే డిస్టింగ్విష్డ్ ప్యానల్ పెద్దలు కూడా ఎప్పుడు ఇంకొకరి మనోభావాలను దెబ్బతీయాలనేటువంటి ఆలోచనతో ఇంతవరకు ఎప్పుడు ఎవరూ రాలేదు. ఇది చాలా స్పష్టం. ఇక్కడున్న పెద్దలందరూ కూడా జరిగిన విషయాన్ని విశ్లేషణ చేస్తున్నారు. దాంట్లో ఎంత మాత్రం నిజం ఉంది, ఎంత మాత్రం వాస్తవం ఉంది అనేటువంటిది రాబోయే కాలమే మనకు చెప్తుంది. కాబట్టి ప్రస్తుతం వాస్తవాల్ని ఇక్కడ విశ్లేషణ చేయటం, విశదీకరించేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. కానీ ఒక పార్టీని కించపరిచేటువంటి ఉద్దేశం కానీ అటువంటి ఆలోచన కానీ మాకు కానీ వక్తలకు కానీ ఏమాత్రం లేదండి. ఎందువల్ల అంటే మనం అందరూ కలిసి ఇది పార్టీలకు అతీతమైనటువంటి కాన్స్టిట్యూషనల్ పొజిషన్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఉపరాష్ట్రపతి స్థానం అంటే అది కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి ఒక స్థానం. దాని గురించి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. చేసినప్పుడే ప్రగతి అనేది ఉంటుంది. నిజంగా ఆ స్థానం ఎందుకు ఇప్పుడు వేకెంట్గా ఉంది అనేటువంటి ప్రశ్న మనందరికీ వస్తోంది. ఉన్నటువంటి కారణాలు హఠాత్తుగా అక్కడ వెళ్ళిపోవడం వెనక ఉన్నటువంటి కారణం ప్రతి ఒక్కరి మనస్సును కూడా ఈరోజు మన దేశమే కాదండి, అంతర్జాతీయంగా కూడా ఈ చర్చ కొనసాగుతోంది. మనం చూసినట్టయితే ప్రతి దేశంలో కూడా వైస్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ ఈ విధంగా సడన్గా హీ హాస్ టేకెన్ ఏ డెసిసివ్ థింగ్ అంటే అది చాలా పెద్ద ఒక ఆలోచన స్రవంతిని ఇక్కడ మొదలు పెడుతోంది. మరి ఆ క్రమంలోనే ఫోర్ సైడ్స్ ఛానల్ కూడా ఈ చర్చకు శ్రీకారం చుట్టింది. ఈనాటి చర్చా కార్యక్రమంలో ప్రతి ఒక్కరు మన గఫూర్ గారు కానివ్వండి, బండారు రామ్మోహన్ గారు కానివ్వండి, అలాగే మన కాంగ్రెస్ నేత కానివ్వండి, ముఖ్యంగా బీజేపీ పార్టీ నేత అయినటువంటి రాజనేత గారు కూడా ఆయన చక్కటి అభిప్రాయాలు చెప్పారు. మన అందరి ఉద్దేశం ఒకటే, మన ఉపరాష్ట్రపతి స్థానం ఎందుకు ఇప్పుడు ఖాళీ అయింది, దాని గురించి మనం ఆలోచన చేశాం. అలాగే మీరు చెప్పిన ప్రతి ఆలోచనలో ఎంత వాస్తవం అనేటువంటి విషయాన్ని కూడా మనం చర్చించుకున్నాం. ఎందువల్ల అంటే చర్చ అనేది ఇప్పుడు అనివార్యం. అక్కడ వేకెంట్గా ఉన్నందువల్ల మనం చర్చ చేయాలి. చేసి నిజంగా ఎందువల్ల అంటే ప్రజాస్వామ్యం, డెమోక్రసీ అనేది నిలబడాలి అంటే చర్చ అనేది అనివార్యం. లేకపోతే కనుక ఏకపక్షంగా నిర్ణయాలు కొనసాగేటువంటి తీసుకోబోయేటువంటి కొన్ని ఉపద్రవాలు రాబోతున్నాయి. కాబట్టి వాటిని నివారించాలి అంటే ప్రతి అంశం కూడా ప్రతి ఒక్కరూ గమనించాలి. ఎంత మనం గమనిస్తామో అంత మన ప్రజాస్వామ్యం అనేటువంటిది నిలబడుతుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో ఈరోజు చర్చ చేశాం. ప్రతి ఒక్కరి అభిప్రాయాలను గౌరవిస్తూనే నిజంగా జరగబోయే అంశాలను కూడా మనం అందరూ చూడబోతున్నాం. కాబట్టి మనం అందరూ కూడా వేచి చూద్దాం. అందరూ ఊహించినట్టే ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఆ స్థానంలో ఉంటారని